ఇప్పుడు నీతిమంతుడు చేసే ప్రార్థన అంటే ప్రార్థనలో ఏముంది? ఇప్పుడు బలం ఉంది. దేవుని స్తోత్రం. ప్రార్థనలో ఏముంది? బలం ఉంది. మనం ఎందుకు బలహీనులంగా మార్చబడిపోతున్నాము అంటే మనం ఏం చేయట్లేదు? ప్రార్థన చేయట్లేదు. కాబట్టి మనం ఎందుకు దిగజారిపోతున్నామంటే ప్రార్థన చేయట్లేదు. కాబట్టి మనం ఎందుకు వెనకబడిపోతున్నామంటే ప్రార్థన చేయట్లేదు. కాబట్టి మనం ఎందుకు పట్టబడుతున్నాం, అపవాది చేతికి మనం అప్పగించబడుతున్నాం అంటే మనం మోకరించి ప్రార్థన చేయట్లేదు. కాబట్టి మనము పరిపాలన చేయవలసింది పోయి అపవాది, దుష్టుడు, సాతాను, శత్రువు మనలను పరిపాలిస్తున్నాడు. దానికి గల కారణం ఏంటంటే మనము మోకరించి ప్రార్థన చేయకపోవటమే లోపం. ఈరోజు చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి, దైవ సంబంధమైనటువంటి ప్రార్థన జీవితం అనేటువంటిది, ఆ సిద్ధపాటు అనేటువంటిది, దేవుడి గురించినటువంటి ఆసక్తి అనేటువంటిది చాలా సన్నగిలిపోతుంది ఈరోజు చాలామంది వ్యక్తిగత జీవితాల్లో. అందుకని వారికి దైవ బలము కలగట్లేదు, బలహీనులైపోతున్నారు. అక్కడ కింద అంటాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆయన వర్షం పడకూడదని ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షము పడలేదు. ఆ తర్వాత ఆయన మరలా వర్షము పడాలి అని ప్రార్థించినప్పుడు మరలా వర్షము పడింది. దేవుని స్తోత్రం. ఎంత బలం అండి! దేనికి చెప్పండి? దేనికి? ప్రార్థనకు. వాననే చెప్పండి, వాననే ఆపగలిగింది. ఏంటి చెప్పండి? అది ప్రార్థన. అంటే ఎంత బలం! ఇప్పుడు ప్రార్థనలో ఎంతో బలం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఓ సింహాల బోనులో పడేసేశారండి. ఆయనను ఎందుకు పడేశారో తెలుసా? ఎందుకు ఆయన చెరకు తీసుకెళ్లారు, ఎందుకు స్వార్థంలో పడేశారంటే ప్రార్థన చేశాడని ఆయన్ని చెరలోకి తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడైతే చెరలోకి ఆయన వేయబడ్డాడో, సింహాల గుహలోకి త్రోయబడ్డాడో, ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఆ ప్రార్థన బలం ఎంత గొప్పదంటే సింహాల బలం కంటే ప్రార్థన బలమే గొప్పది. దేవునికి స్తోత్రం. ఒక్క సింహము కూడా ఆయన దగ్గరకు రాలేదు, ఆయనను ముట్టలేదు. దానికి గల కారణం ఏంటంటారు చెప్పండి? ఏం బలం ఉంది ఆయనలో? ప్రార్థనా బలం ఉంది. దేవునికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అయ్యా పొద్దున తింటాడయ్యా, మధ్యాహ్నం తింటాడయ్యా, సాయంత్రం తింటాడయ్యా, మధ్యలో తింటాడయ్యా, అప్పుడు ఎన్నిసార్లు తిన్నా కానీ యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదన్నట్టుగా చాలామంది బలహీనులుగా ఉంటున్నారు ఈ రోజున.